హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వారి కోసం అయితే ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాను. ముఖ్యంగా ఫ్రెషర్స్ చాలామంది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్తూ ఉన్నారు. ఎన్నో జాబ్స్కి అప్లై చేస్తున్నాం కానీ రిప్లై రావటం లేదని. అలాగే సార్, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి ఏదైనా సరే జాబ్ ఆపర్చునిటీ చెప్పమని చెప్తున్నారు. దాంతోపాటుగా ప్రతి జాబ్ కూడా 28 ఇయర్స్ వరకు కానీ లేదా 30 ఇయర్స్ వరకు కానీ ఉంది తప్ప 30 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఏదైనా సరే మంచి ఆపర్చునిటీ చెప్పమని. అట్లాగే ఏంటంటే చిన్న చిన్న శాలరీస్తో ఇన్ని కంపెనీస్ వచ్చినా సరే పెద్ద పెద్ద శాలరీస్ ఉన్న జాబ్స్ కూడా చెప్పమని అయితే చాలామంది నన్ను అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారనమాట గైస్. ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా నేను ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా నేనైతే మీకు సమాధానం చెప్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు ఏదైనా సరే డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను డెఫినెట్గా మీకు అయితే రిప్లై ఇస్తానన్నమాట. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్ని ఎన్కౌంటర్ చేయడానికి పర్టికులర్గా 50+ కంపెనీస్ అయితే ఉన్నాయి గైస్. అవన్నీ కూడా మనకి రిలెవెల్తో అయితే టైఅప్ అయ్యి మనకైతే జాబ్స్ని ఆఫర్ చేస్తూ ఉన్నాయి గైస్. ఇదేంటంటే మనకి క్వాలిఫికేషన్తోనో లేకపోతే డిగ్రీస్తోనో లేకపోతే ఏజ్ అనేది ఒక లిమిటెడ్గా ఉండాలనో దీంతో కాకుండా 18+ ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్క అన్ఎంప్లాయీ ప్రతి ఒక్క ఫ్రెషర్ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అది కూడా మళ్ళీ ఏదైతే ఈ 50 కంపెనీస్లో నేను ఈరోజు మీకు 4 కంపెనీస్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కంపెనీస్ యొక్క ఫౌండర్స్ కూడా కేవలం మీలో నుంచి వచ్చిన యంగ్ ఆంటర్ప్రీనర్స్ అనమాట. వాళ్ళైతే స్టార్టప్ పెట్టి సక్సెస్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అనేవి ఎవరైతే యంగ్ ఫ్రెషర్స్ ఉన్నారో వారు ఫేస్ చేయకూడదన్న ఉద్దేశంతోనే ఈ బ్యారియర్ ఏదైతే పర్సంటైల్ అని లేదంటే ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ అని లేదా ఏజ్ అని చెప్పి ఉందో ఆ బ్యారియర్ని ఆ అడ్డంకిని కూడా వాళ్ళు కంప్లీట్గా అయితే తీసేసి ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఒక ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేశారనమాట. ఈరోజు నేను దీంట్లో ఏంటంటే మనకి 3 స్ట్రీమ్స్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ 50 కంపెనీస్ కూడా వేరియస్ డిపార్ట్మెంట్స్లో అయితే వాళ్ళకి ఉంటుంది కదా. అంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ సైడ్ ఉండొచ్చు. అట్లాగే మనకి బిజినెస్ డెవలప్మెంట్ అంటే ఇంకా రిమైనింగ్ అన్ని వాటిలో కూడా ఉండొచ్చు అనమాట. ఈరోజు అయితే నేను బిజినెస్ డెవలప్మెంట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ టెస్ట్ అనేది ఎలా అప్లై చేయాలి, సిలబస్ ఎలా ఉంటుంది, తర్వాత స్లాట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, మనం ఎగ్జామ్ అది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడెప్పుడు రాయాలి, స్కోర్ ఎలా వస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి జాగ్రత్తగా మీరు వినండి. ఫ్రెండ్స్, నేను ఈ లింక్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ మీరు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. మీరు వన్స్ అయిన తర్వాత ఇక్కడ వ్యూ జాబ్స్ అని అయితే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత కంప్లీట్గా ఈ ప్లాట్ఫామ్లో ఏ స్ట్రీమ్స్లో అయితే జాబ్స్ ఆఫరింగ్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ అని, తర్వాత ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ అని, తర్వాత బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ అని మనకి 3 స్ట్రీమ్స్ అయితే ఉన్నాయండి. దీంట్లో నేను ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా అన్నిటి గురించి చెప్తే వీడియో లెంగ్త్ పెరుగుతుంది కాబట్టి ఇనీషియల్గా బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ గురించి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, ఇక చూస్తే బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్లో ఏంటంటే వాళ్ళు సేల్స్ అసోసియేట్స్ని, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్స్ని, రిలేషన్షిప్ మేనేజర్స్ని, కస్టమర్ ఎంగేజ్మెంట్ అసోసియేట్స్ని వీళ్ళని అయితే తీసుకుంటారండి. ఇది కూడా కంప్లీట్గా ఈ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళు 500+ జాబ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఏంటంటే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మెయిన్గా ఫ్రెషర్స్కి అయితే ఫోకస్ చేయబడింది అనమాట. ఇక మనం లెర్న్ మోడ్లో కనుక వెళ్ళినట్లయితే కంప్లీట్గా బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్లో అసలు ఏ కంపెనీస్ ఉన్నాయో మనం చూద్దాము. ఫస్ట్ ఏంటంటే అర్బన్ కంపెనీ అయితే ఉందండి. వాళ్ళు ఏంటంటే ఫ్రెషర్స్ దగ్గర నుంచి అప్ టు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వరకు కూడా 3 lakh నుంచి 6 lakh per annum అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత 4 to 5 lakh per annum అయితే మనకి అప్గ్రేడ్ కంపెనీ అయితే ఆఫర్ చేస్తూ ఉంది. తర్వాత క్యూర్ఫిట్ కంపెనీ ఏమో 5.5 lakhs per annum ఆఫర్ చేస్తూ ఉంది. అట్లాగే మనకి వేదాంతో అయితే 3.3 lakhs నుంచి 6 lakh per annum అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. గైస్, ఇక తర్వాత ఇంకా మరికొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి. వాటి గురించి నేను తర్వాత అయితే మీకు నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకవేళ మీరు కామెంట్ సెక్షన్లో కనుక నన్ను అడిగినట్లయితే. ఓకే గైస్, ఇక దీంట్లో చూద్దాము. ఫస్ట్ మనకి అర్బన్ కంపెనీని చూద్దామండి. ఫస్ట్ మీకు ప్రొఫైల్ అనేది తెలియాలి. ఆ ప్రొఫైల్ అనేది తెలిస్తే అసలు ఈ ఎగ్జామ్ అనేది ఏంటి అంతా కూడా మీకు అర్థమవుతుంది అనమాట. గైస్, ఇక చూస్తే అర్బన్ కంపెనీ గురించి మీకు అందరికీ తెలిసిందే. వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా 500 నుంచి 1000 టీమ్ సైజ్ అయితే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారనమాట. సిటీసీ వచ్చేసి నేను చెప్పినట్టుగానే ఇస్తారు. ఇక మీకు జాబ్ లొకేషన్ అదంతా కూడా ఏంటంటే వేరియస్ సిటీస్లో అయితే ఉన్నాయన్నమాట, మెట్రో సిటీస్లో ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, రాఘవ్ చంద్ర అలాగే అభిరాజ్ రాహుల్ వీరందరూ కూడా మీ నుంచి వచ్చిన ఆ యంగ్ ఎంటర్ప్రీనర్స్ అనమాట. వీటిని అయితే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఇక దీనికి కంపెనీ గురించి అయితే మీరు క్లియర్గా ఇక్కడ గమనించవచ్చు. ఇది ఒక మంచి ఎంఎన్సీ కంపెనీ అనమాట. దీని గురించి కానీ తెలుసుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో జాబ్ పేజ్ లింక్ కూడా ఇస్తాను. అదైతే మీరు క్లిక్ చేసి తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక తర్వాత కంప్లీట్గా ఏంటంటే చూస్తే ఇక్కడ మనకి వీళ్ళు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పూణే ఈ లొకేషన్స్లో అయితే వీళ్ళు ప్రజెంట్ అయితే ఆపరేట్ చేస్తూ ఉన్నారనమాట.
గైస్ ఇక దీంట్లో కూడా మనకి బిజినెస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో సో నేను చెప్పినట్టుగా ఆ పొజిషన్స్ అన్నిటికీ మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై నౌ అనేది క్లిక్ చేయొచ్చు. తర్వాత మనకి అప్గ్రేడ్ కంపెనీ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇదేంటంటే ఇండియాలోనే సో ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్లో ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలా సక్సెస్ అయిన ఒక మంచి స్టార్టప్ ఇది. సో వారికి కూడా 1000 నుంచి 5000 టీమ్ సైజ్ అయితే ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడానికి వాళ్ళు కూడా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు 5 lakh per annum వరకు అయితే ఇది శాలరీ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో మయాంక్ కుమార్ సార్ అయితే దీని అయితే మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గైస్ ఇక చూస్తే అప్గ్రేడ్ నుంచి కనుక మీకు కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళు సో ఏదైతే మనకి ఐఏఎంఏ ఉందో సో 2018-19లో అయితే వీళ్ళు బెస్ట్ టెక్ అనేది వీళ్ళు ఎడ్యుకేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది అవార్డు. అట్లాగే లింక్డ్ఇన్ టాప్ స్టార్టప్స్లో కూడా 2018 లెక్క ప్రకారం వీళ్ళు టాప్ 25లో కూడా ఈ కంపెనీ అయితే తీసుకున్నారు. గైస్ ఇంకోటి ఏంటంటే టాప్ 10 మోస్ట్ ఇన్నోవేటివ్ అని చెప్పి ఫాస్ట్ కంపెనీ అయితే వీళ్ళని చెప్పడం జరిగింది. అట్లాగే ఏంటంటే మనకి అఫీషియల్ ఎడ్యుకేషన్ పార్ట్నర్ కింద ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉందో వాళ్ళు స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ కింద అప్గ్రేడ్ అయితే తీసుకున్నారనమాట. ఓకే గైస్, సో కాబట్టి నేను చెప్పేదంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకైతే వెబ్సైట్లో ఉంది. సో నీ కింద లింక్ని ఇస్తాను కాబట్టి మీరు క్లిక్ చేసినా సరే వస్తారు. గైస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఐఐటి బాంబేతో అయితే ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారనమాట. సో ఆ ప్రోగ్రామ్ కూడా నెంబర్ 1 ప్రోగ్రామ్కి అయితే వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో అయితే వచ్చిందనమాట. గైస్ సో ఇవి కంప్లీట్గా సో ఈ కంపెనీ గురించి అయితే ఇక ఏంటంటే దీనికి సంబంధించి మీరు రిక్వైర్డ్ స్కిల్స్ అయితే ఇక్కడ గమనించవచ్చు. సో ఏంటంటే నార్మల్గా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. సో దీనికి కూడా ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నేను స్టెప్ బై స్టెప్ తర్వాత అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ అలాగే క్యూర్ ఫిట్ కంపెనీ చూసుకుంటే ఇది కూడా ఏంటంటే మనకి ఫుడ్ అండ్ ఫిట్నెస్ అండ్ మెడిటేషన్లో కూడా సో మంచి స్టార్టప్, మంచి సక్సెస్ అయిన స్టార్టప్ అనమాట. సో దీని యొక్క ఫౌండర్స్ కూడా చాలా యంగ్ ఆంటర్ప్రినర్స్ అయితే ఉన్నారనమాట. సో వీళ్ళు కూడా 1000 నుంచి 5000 ఎంప్లాయీస్కి అయితే వాళ్ళు 5.5 lakh CTC వరకు అయితే ఆఫర్ చేస్తారు. ఇక కంపెనీ గురించి కనుక చూసుకుంటే సో వాళ్ళైతే ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. ఇక తర్వాత రిక్వైర్డ్ స్కిల్స్ అవన్నీ కూడా ఇక్కడైతే క్లియర్గా మీరు గమనించవచ్చు అనమాట. గైస్ ఇక తర్వాత ఏంటంటే దీనికి సంబంధించి అంటే ఈ కంపెనీస్లో కనుక ఎలా మనం జాబ్ తెచ్చుకోవాలంటే ఎలా అప్లై చేయాలంటే కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ అలాగే వేదాంతో కంపెనీ ఉందండి. మీ అందరికీ తెలిసిందే ఇది ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ని అట్లాగే టీచర్స్ని కూడా ఒక ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చే ఒక మంచి స్టార్టప్ ఇది. సో వీరికి కూడా అయితే రిక్వైర్మెంట్ ఉంది. సో 6 lakh per annum వరకు కూడా బిజినెస్ డెవలప్మెంట్ స్ట్రీమ్లో అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఫౌండర్స్ కూడా చాలా యంగ్ ఆంటర్ప్రినర్స్ అయితే ఉన్నారనమాట. సో అలాగే వీళ్ళు కూడా ఏంటంటే మనకి కేవలం ఈ ప్లాట్ఫామ్తోనే ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అదైతే తీసుకుంటారు. ఫ్రెండ్స్ ఇక మన సిలబస్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే సో కంప్లీట్గా ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చెప్తాను. మీకు బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్లో ఉన్న 5 రౌండ్స్కి సంబంధించి కూడా ఈ సిలబస్ అట్లాగే ఈ బుక్స్ అయితే మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా అయితే మీరు క్రాక్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే గైస్ ఇక చూద్దాం. సో ఫస్ట్ రౌండ్ అయితే నేను చెప్పాను కదా వెర్బల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని చెప్పాను, డేటా ఇంటర్ప్రిటేషన్. సో దానికోసం అయితే మీరు ఏంటంటే ఫస్ట్ ఈ సజెస్టెడ్ మెటీరియల్ ఏదైతే నిషిత్ సిన్హా బుక్ ఉందో సో ఇదైతే మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది. సో దీని అయితే ప్రిపేర్ అవ్వండి. సో కంప్లీట్గా అయితే మీకు సిలబస్ అయితే వచ్చేస్తుంది అనమాట. గైస్ ఇక తర్వాత ఏంటంటే బిజినెస్ అక్యూమెంట్ సంబంధించి కూడా ఒక 40 క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను. ఇది రౌండ్ 1లోనే. సో దానికి సంబంధించి మీరు సో ఈ 2 బుక్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఇది కూడా మీకు కంప్లీట్గా బిజినెస్ డెవలప్మెంట్ గురించి అయితే సిలబస్ అయితే ఉంటుందన్నమాట. గైస్ ఇక తర్వాత ఇండస్ట్రీ నాలెడ్జ్ గురించి కూడా మనకి తెలియాలని చెప్పి రౌండ్ 3లో అయితే మీకు ఎగ్జామినేషన్ చేస్తారని చెప్పాను కదా. దీనికి సంబంధించి మీరు బిజినెస్ ఇన్సైడర్ అట్లాగే ఫోర్బ్స్ సో ఈ మెటీరియల్స్ని అయితే ఫాలో అవ్వండి. మీకైతే ఆ రౌండ్లో అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. అట్లాగే క్వాంటిటేటివ్ అబిలిటీకి అట్లాగే వెర్బల్ ఎబిలిటీకి కూడా నేనైతే ఇక్కడ అరుణ్ సిన్హా అట్లాగే మీకు అరుణ్ శర్మ అట్లాగే సో మాస్టరింగ్ ద వెర్బల్ ఎబిలిటీ అనే బుక్స్ అయితే రిఫర్ చేస్తాను. సో అవైతే మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు అమెజాన్లోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ మీరు బుక్స్ని పర్చేస్ చేసిన లేదంటే మీ దగ్గర ఆల్రెడీ సో ఏదైనా సరే అయితే లాగిన్ అయిపోయానండి. సో మీరు మీ ఫోన్ నెంబర్ని అట్లాగే ఈమెయిల్ ఐడి 2 కనుక ప్రొవైడ్ చేస్తే మీరు లాగిన్ అవుతారు. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. కంప్లీట్గా ఇక్కడ ఏంటంటే సింగిల్ డేలో మీకు జరగబోయే రౌండ్స్ గురించి టోటల్గా డ్యూరేషన్ గురించి అదంతా కూడా ఇక్కడ వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే మీకు మీ రెలెవెల్ ప్రొఫైల్ కూడా సో ఏ విధంగా క్రియేట్ అవుతుందో ఏంటి అదంతా కూడా మీకు ఇక్కడైతే ఈ విధంగా అపీర్ అవుతుందన్నమాట. ఇక రిజిస్టర్ నౌ మీద అయితే క్లిక్ చేస్తే మీకైతే ఇక నెక్స్ట్ పేజ్ అయితే ఇది ఓపెన్ అవుతుందండి. సో కంప్లీట్గా ఇక్కడ చూడండి స్లాట్ బుకింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో కంప్లీట్గా అప్కమింగ్ స్లాట్స్ చూస్తే కనుక మీరు 5 అంటే ఆగస్ట్ 7వ తారీఖున 5 స్లాట్స్ అని, ఆ తర్వాత ఆగస్ట్ 14th 10 స్లాట్స్ అని, ఆగస్ట్ 18th 9 స్లాట్స్ అని చెప్పి ఇట్లాగేంటంటే మీరు ఏ రోజు అయితే కంఫర్ట్గా ఉంటారో సో ఆ రోజు అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. లేదు వేరే స్లాట్ ఏదైనా కావాలంటే కనుక ఇక్కడ మీకు సెప్టెంబర్ 4వ తారీఖు వరకు అయితే స్లాట్స్ అయితే ప్రజెంట్ యాక్టివ్గా ఉన్నాయన్నమాట. గైస్ కేవలం మీరు ఈ స్లాట్స్లోనే బుక్ చేసుకోవాలి. అందుకనే ఎవరైనా సరే అప్లై చేయదలుచుకున్న వాళ్ళైతే ఇమీడియట్గా మీ స్లాట్ని కూడా బుక్ చేసుకోండి. సో మీ ప్రిపరేషన్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేసేసుకోండి. గైస్ వన్స్ కనుక మీరు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనుక చూడండి కన్ఫర్మ్ యువర్ స్లాట్ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. గైస్ ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా మనకి 1 ట్రిపుల్ అయితే ఫీజు ఉంటుందన్నమాట. సో మీకు మన పెట్టిన
4 స్లాట్ అయితే బుక్ చేసాం. ఇక్కడ ఏదైతే మన ప్రోమో కోడ్ కూపన్ కోడ్ CAR10 అనమాట. సో మీరు కనుక ఈ కూపన్ కోడ్ కనుక అప్లై కనుక నొక్కితే సో మీకు ఇన్స్టాంట్గా అయితే 200 డిస్కౌంట్ అయితే వస్తుంది గైస్. ఇక్కడ చూడండి, సో కేవలం 1799 అయితే 1800కే మీకు వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి ఈ కోడ్ అనేది యూజ్ చేయండి, యూజ్ చేసి మీరైతే పేమెంట్ అనేది చేసేసేయండి. ఇక్కడ పే నౌ అని క్లిక్ చేస్తే కనుక మీరు పేమెంట్లోకి అయితే వెళ్ళిపోతారు.